భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, దుర్గమ్మ ఆశీర్వాదంతో నీ ఖాతాలో 500 కోట్ల కంటే కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి బిడ్డ ఈ దుర్గమ్మ కంటికి. కానీ అవి నీకు దక్కాలంటే ఒక షరతు ఉంది. అదేంటో ఖచ్చితంగా తెలుసుకో. ఆ షరతుకు నువ్వు కట్టుబడితేనే అంత డబ్బులు కూడా నీ ఖాతాలో జమ అవుతాయి. అవి నువ్వు సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో వస్తున్నటువంటి అంత డబ్బు, అంత సంపాదన, అంత ధనం కూడా నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే ఈ క్షణాన్ని నీ లోపలి వరకు లోతుగా అనుభవించు తల్లి. ఈ సందేశం నీ కోసమే, నేరుగా దుర్గమ్మ నుంచి వచ్చినటువంటి ఈ సందేశం బిడ్డ. నువ్వు దీన్ని వింటున్నావు అంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది నీ కర్మల ఫలితం, నీ మనసు ఆహ్వానం నిన్ను ఈ దివ్య సందేశం దాకా తీసుకొచ్చింది. ఎందుకంటే దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది. ఎందుకంటే నువ్వు ఈ జ్ఞానానికి, ఈ శక్తికి ఒక అర్హత గల వ్యక్తివి తల్లి. ఇది నీ జీవితంలో మార్పు సమయం. ఇది ఇప్పటిదాకా కూడా నీ జీవితంలో అడ్డంగా ఉన్నవన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోతున్నాయి. నువ్వు కలలు కన్న విజయం ఇప్పుడు నీ సొంతం అవుతుంది, నిజం అవబోతుంది. ఇదంతా నీ కర్మలు, నీ కోసం ఎంతకాలం కూడా తెలియని మార్గాలు ఇప్పుడు తెరుస్తున్నాయి. మూసి ఉన్న తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం, అలాగే దుర్గమ్మ శక్తిని, పూర్వీకుల శక్తి నీతోనే ఉంది, నీతోనే నడిపిస్తుంది తల్లి. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సు ఇప్పుడు నీపై ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నీకు లభించే ఈ ఆశీర్వాదం నీ జీవితంలో కొత్త ఉత్తేజం, కొత్త ప్రేరణ నింపుతుంది. దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో నీకు అన్నీ లభిస్తాయమ్మా అని చెప్పి దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని మనం వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరకోశ, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నువ్వు ఏ పని చేసినా కూడా విజయం నీ అడుగులకి మొక్కుతుంది తల్లి. ఇవన్నీ కూడా నిజం అవ్వాలి అంటే, నీ పరం కావాలి అంటే గనక, నీ సొంతం కావాలి అంటే, నిన్ను అవన్నీ కూడా ఆలింగనం చేసుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? ఒక షరతు ఉంది. ఇక్కడ దుర్గమ్మ ఆశీర్వాదం ఉంది, ఈ సకల దేవతల యొక్క ఆశీర్వాదము ఉంది. ఈ సందేశం నీ దాకా వచ్చింది. అవన్నీ నీ సొంతం అవ్వాలి అంటే ఒక్క షరతు బిడ్డ, ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందేనమ్మా. నిర్లక్ష్యం వద్దు, పెడచెవున పెట్టద్దు. ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం పెట్టకు, బాధపడతావు బిడ్డ. ఈరోజు ఈ సందేశాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకమ్మా. ఎన్ని పనులున్నా, ఏం చేస్తున్నా పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు వినడానికి ప్రయత్నించు. ఎందుకంటే ఇందులో నీ దుర్గమ్మ యొక్క ఆశీర్వాదం ఉంది, సకల దేవతల యొక్క ఆశీర్వాదం కూడా ఉంది. నీకు దుర్గమ్మ ఏదో చెప్పాలనుకుంటుంది, ఏదో ఇవ్వాలి అనుకుంటుంది. దుర్గమ్మ అనుగ్రహం కూడా నీకు ఉంది బిడ్డ. కాబట్టి జాగ్రత్త, నిర్లక్ష్యం వద్దు. ఎందుకంటే ఇది నీ కోసం కొత్త ప్రారంభం. నీ జీవితంలో ఎప్పటిదాకా దాగి ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నావో అది కూడా నీకు సాకారం అవుతుంది. నీ జీవిత దిశ మారబోతుంది. అడ్డంకులు ఇప్పుడు బలంగా మారుతున్నాయి. నీ శత్రువులు వెనక్కి తగ్గుతారు. నీ విమర్శకులు నిన్ను మెచ్చుకుంటారు. నీ మార్గంలో ముళ్ళు పరిచిన వాళ్ళు ఇప్పుడు పూలు పరుస్తారు తల్లి. ఇదే ఈ దుర్గమ్మ యొక్క నిర్ణయం, దుర్గమ్మ యొక్క నిమయం. అది నీ పక్షాన పనిచేస్తుందమ్మా. ఇది నీ సాధన, నీ తపస్సు, నీ కష్టం ఇప్పుడు ఫలిస్తుంది. నువ్వు కోరుకున్నది సులువుగా నీ చేతికి వస్తుంది. ధనం, ఐశ్వర్యం, సుఖం, శాంతి నీ జీవితంలో పుష్కలంగా నిండిపోతాయి బిడ్డ. నీ జీవితంలో ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే కాదు, ఉన్న దిశగా సాగుతోంది. నీలోనే అచంచల విశ్వాసం నిన్ను ముందుకు నడిపిస్తోంది. ఇది నీ పోరాటం ముగిసి కొత్త అవకాశాలు మొదలయ్యే సమయం బిడ్డ. నీ కలలు నిజమవుతాయి, నీ గుండెలోనే కోరికలు నెరవేరుతాయి. అసాధ్యం అనిపించింది కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది తల్లి. నీ జీవితంలో కొత్త ఉదయం పుట్టబోతోంది. నీ మనసు శాంతి తిరిగి
నీ మనసుకు ప్రశాంతత అనేది వస్తుంది. చింతలు అంతమవుతున్నాయి. నీ జీవితంలోని ప్రతి నెగిటివ్ ఇప్పుడు కరిగిపోతుంది. దుర్గమ్మ సానుకూల శక్తి నిన్ను చుట్టుముట్టుకుందమ్మా. ఇప్పుడు నువ్వు కేవలం ఓపిక పట్టు, విశ్వాసం నిలబెట్టు, నీలోని శక్తిని గుర్తించు. నీ కష్టం, నీ పోరాటం ఇప్పుడు రంగు చూపుతోంది. నువ్వు కొత్త ప్రయాణంలో అడుగుపెట్టావు. ఈ ప్రయాణం నిన్ను నీ గమ్యం దాకా చేరుస్తుంది బిడ్డ. ఇది నీ పయనం, నీ ఆనంద సమయం. నీ సమస్యలన్నీ ముగిసిపోతున్నాయి. నీ జీవితంలోని లోపాలు పూర్తవుతున్నాయి. నువ్వు ఆలోచించిందంతా కూడా సాకారం అవుతుంది తల్లి. నీ భాగ్యం మేలుకుంటుంది. నీ కర్మలు, మార్గాలు తెరిచాయమ్మా. ఇప్పుడు నీ ముందు కేవలం విజయం, సమృద్ధి మాత్రమే ఉన్నాయి. నువ్వు కోరుకున్నదంతా కూడా నీకు దక్కబోతుంది. అందుకే ముందుకు సాగు, నమ్మకముంచు. సాయి నీతో ఉన్నాడు. ప్రతి అడుగులో కూడా మార్గదర్శకం అవుతుంది. ప్రతి దారిలో సహాయం లభిస్తుంది. నీ కోసం రాసిందంతా కూడా ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది తల్లి. నీ సాధన సఫలమవుతోంది. నీ గుండెల లోతుల్లో నుంచి వచ్చిన ప్రార్థనలు ఈరోజు దుర్గమ్మ చెవున పడ్డాయి. దుర్గమ్మ వాటిని అంగీకరించింది. ఇప్పుడు నీ జీవితంలో కొత్త అధ్యాయం రాయటానికి సమయం వచ్చేసింది బిడ్డ. ఇది నీ జీవితంలో అనంత అవకాశాల, అద్భుతాల ద్వారం తెరుచుకునేటువంటి దశ. నువ్వు ఏమైనా ఆలోచిస్తే దాన్ని సాకారం చేసే శక్తి ఇప్పుడు నీలో ఉంది. దుర్గమ్మ ఇచ్చిందమ్మా. దుర్గమ్మ ప్రతి క్షణం కూడా నీ పక్షాన పనిచేస్తుంది. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు నీ విలువ తెలుసుకుంటారు. నిన్ను ఆపాలనుకున్న వాళ్ళు, వాళ్ళ శక్తి క్షీణిస్తోంది. ఇదే ఆ సమయం. ప్రతి అవరోధం తనంతట తానే పగిలిపోయింది. నీ కోసం స్వర్ణ మార్గం నిర్మితమవుతోంది. నీ జీవితంలోని అస్థిరతగా మారుతోంది. నీ కళ్ళలోని కొత్త వెలుగు ప్రవేశిస్తోంది. ఈ వెలుగు నిన్ను ఎప్పుడో ఆవరించినటువంటి చీకట్ల నుంచి బయటకు తీస్తోంది తల్లి. ప్రతిరోజు కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. నీ కళ్ళలో ఇప్పుడు వాస్తవికంగా మారే ప్రక్రియలో ఉన్నాయి. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీలోని శక్తిని అనుభవిస్తారు. వాళ్ళ కళ్ళల్లోని నీ పట్ల కొత్త గౌరవం కనిపిస్తుంది. నీ మాటలు, నీ ఆలోచనలు, అలాగే నీ కర్మలు, నీ పనులు ఇప్పుడు ఇతరులకు ఒక ప్రేరణగా మారుతాయి బిడ్డ. నువ్వు నడిచే దారి నీ కోసం మాత్రమే కాదమ్మా, నీతో పరిచయమయ్యే అందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది. వినిబిడ్డ, ఎందుకంటే నీ జీవితంలో వస్తున్న ఈ మార్పులన్నీ కూడా నీ మంచి కర్మల ఫలితమే, నీ మంచి పనుల ఫలితమే. నీలోని సాహసం, ఓపిక నిన్ను ప్రతి సంఘటన నుంచి కూడా బయటకు తీసుకొస్తుంది. నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తాయని గుర్తుంచుకో. నువ్వు కేవలం మనిషి మాత్రమే కాదు, నువ్వు ఈ దుర్గమ్మ శక్తిలో ఒక భాగం. నీ ప్రతి ఆలోచన, ప్రతి భావన, ప్రతి కర్మ, ప్రతి పని మొత్తం కూడా నీకు దుర్గమ్మ నడిపిస్తున్నటువంటి దారే. ఇక నుంచి సానుకూల ఆలోచించు తల్లి. నీలోని శక్తి ఇంత బలపడింది కాబట్టి నీలోని ఆలోచనలు కూడా నిజమవుతాయి. అందుకే జాగ్రత్త. నీ మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకూడదు. ఎలాంటి చెడు నీ మనసులోకి రానివ్వకు. ఎలాంటి అహంకారాన్ని రానివ్వకు. ప్రతి క్షణాన్ని కూడా ఆశతో, విశ్వాసంతో నియమించు. దుర్గమ్మ నీకు కావలసినటువంటి ప్రతి సాధనం కూడా, ప్రతి ఆధారం కూడా ఇస్తుంది. నీ జీవితంలో ఏమి కోల్పోయావో అది తిరిగి వస్తుంది తల్లి. తిరిగి వచ్చేది ముందు కంటే కూడా మెరుగైనది. నీకు కొత్తగా ప్రారంభించే అవకాశం లభిస్తుంది. ఇదే ఆ సమయం. నీ పాత గాయాలు మానిపోతాయి. దుర్గమ్మ ప్రతి బాధను తుడిచేస్తుంది. నీ జీవితాన్ని కొత్త ఆనందాలతో నింపేస్తుంది. నీ ఆత్మ లోతుల్లో నుంచి విను తల్లి. నీకు లోపల నుంచి వచ్చే సందేశాలు ఈ దుర్గమ్మ నుంచి వచ్చినవే. వాటిని అలక్ష్యం చేయకు. ఎప్పుడైతే దారి కష్టంగా అనిపిస్తుందో కళ్ళు మూసుకో. నీలోని శక్తిని అనుభవించు. నీలో ఉన్న నా శక్తిని అనుభవించు. నీతో ఎప్పుడు ఒక దివ్య శక్తి ఉంటుంది. అదే ఈ దుర్గమ్మ శక్తి, ఆదిపరాశక్తి. ఇదే సమయం భయాన్ని వదిలేయటానికి, పాత బాధలను మర్చిపోవటానికి, ఇక ముందుకు సాగడానికి. నీ నుంచి దూరమైన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. ఈసారి మరింత గౌరవంతో, ప్రేమతో. నీ భాగ్యం అనేది నీ అడుగుల కోసం ఎదురు చూస్తూ ఉంది బిడ్డ. లేచి నడువు. నీ గమ్యం వైపు అడుగులు వెయ్యి. ఈ దుర్గమ్మ కృప నీలో ఉంది. గుర్తుంచుకో, భయపడకు. నువ్వు ఒంటరివి కాదు, పిరికివానివి అస్సలే కాదు. నీ ప్రతి అడుగులో ఒక అదృశ్య శక్తి ఉంది. దుర్గమ్మ శక్తి నీలోనే ఉంది. నిన్ను అందుకుంటుంది, నీ ముందుకు నడిపిస్తూ ఉంది బిడ్డ. నీ జీవితం ఇప్పుడు కొత్త దిశలో సాగుతుందమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కాంతి వ్యాపిస్తుంది. నీ అడుగులు పడిన చోట విజయం, సమృద్ధి పుడతాయి. నీ జీవితం ప్రతి క్షణం ఒక అద్భుతంగా మారుతుంది. నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు నెమ్మదిగా దొరుకుతాయి. గందరగోళాలన్నీ కూడా క్రమంగా విడిపోతాయి. నీ ఆలోచనల్లో కొత్త స్పష్టత వస్తుంది. ఇప్పుడు మసకగా ఉన్నంతగా స్పష్టంగా వెలుతురులో నిగనిగా మెరుస్తుంది. ఇది నీ సమయం తల్లి. నీ అవకాశాన్ని జార విడుచుకోకమ్మా. నీలోని శక్తిని గుర్తించు. నీ ప్రతి కళ ఇప్పుడు నిజమవుతుంది బిడ్డ. గుర్తుంచుకో,
బిడ్డా, ఈ దుర్గమ్మ నీ స్నేహితురాలు. ఈ దుర్గమ్మ ప్రతి సందేశం నీ కోసమే ముందుకు సాగు. నీ జీవితాన్ని కొత్త ఎత్తులకు ఎత్తువెళ్ళు. ఇక నీకేమీ కూడా అసాధ్యమనేదే లేదు. ప్రతి తలుపు తెరుచుకుంటుంది. నీ జీవితం ఇప్పుడు కేవలం కాంతి మాత్రమే కాదు, కాంతి ఉన్న దిశగా పయనిస్తుంది. ఈ కాంతి నీలో నుంచి పుట్టి ఇతరులకు కూడా ప్రకాశవంతంగా చేస్తుంది. ఇది నీ సమయం తల్లి. దీన్ని పూర్తిగా జీవించు, అనుభవించు, ఉపయోగించు. ఇప్పుడు నీ జీవితం ఈ అద్భుత ప్రయాణాన్ని కొనసాగించు. నీ కోసం ఇంకా చాలా రాయాల్సి ఉంది బిడ్డ. నీ జీవితం ఇప్పుడు కొత్త కథలో భాగమవుతోంది. ఈ కథ కేవలం నీది మాత్రమే కాదు, నీలో అనుబంధం ఉన్న వాళ్ళది, నీ నుంచి ప్రేరణ పొందే వాళ్ళది. అది కూడా నీ ప్రతి అడుగులో కొత్త అవకాశాలు నిన్ను ఎదుర్కొంటున్నాయమ్మా. ఈ అనుభవాలు నిన్ను బోధిస్తాయి. అంతేకాదు, లోతైన అవగాహన, ఆత్మీయ జ్ఞానంతో నింపుతాయి. ప్రతి ఉదయం నీ కోసం కొత్త ప్రారంభంగా మారుతుంది. సూర్యుని మొదటి కిరణం నీ ముఖాన్ని తాకినప్పుడు అది నీకు గుర్తు చేస్తుంది ప్రతిరోజు కూడా ఒక వరమని. ఇది నీ కృతజ్ఞతను తెలియజేసుకునే సమయం బిడ్డ. నీ ఆత్మను కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళే సమయం నీలో సాక్షాత్తు ఉంది తల్లి. తుఫానును శాంతపరచగలదు. నీ శక్తి అంత బలమైనది. ఎంతటి చెడునైనా కూడా నాశనం చేయగలదు. నువ్వు కేవలం నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ ధైర్యాన్ని కాపాడుకో. ఎక్కడా కూడా పిరికితనంతో ఉండకు. ఎక్కడా కూడా నిర్లక్ష్యంతో అస్సలు ఉండకు. ఎక్కడా కూడా ఇది నా చేత కాదు అని చెప్పి అనుకోకు. నేను బలహీనుణ్ణి అని అనుకో. నా వల్ల ఇది జరగదు అని అనుకోకు. నా వల్ల ఇది జరుగుతుంది అనుకో. నాకు ఎవరూ లేరు అనుకోకు. నాకు అందరూ ఉన్నారు అనుకో. నిన్ను నువ్వు నిందించుకోకు. నీ మీద నమ్మకాన్ని కోల్పోకు, విశ్వాసాన్ని కోల్పోకు. ఇవన్నీ కోల్పోయావు అంటే ఎందుకు పనికిరాని అని ఒక వ్యక్తిగా నువ్వు మారతావు బిడ్డ. అప్పుడు నీ పక్కన ఒక గరికపోచ, గడ్డిపోచ కదిలినా కూడా పిరికితనంతో విలవిల్లాడిపోతావు. ఒక గడ్డిపోచకు కూడా భయపడే స్థితికి నువ్వు దిగజారిపోతావు. అలా ఉండకూడదమ్మా. కొండను కూడా కొట్టి పిండిని చేయగలిగే వెనుతిరిగి అనేటి నీలో రావాలి. ధైర్యం రావాలి. అంటే నీలో ముఖ్యంగా కావాల్సింది నమ్మకం, విశ్వాసం, ధైర్యం. నేను ఏదైతే చెయ్యగలను అన్న ఒక ధీమా అన్నది, ఇవన్నీ కూడా నీలో ఉన్న రోజున నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ ఆపేవాళ్ళు అస్సలు ఉండరు బిడ్డ. అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? నీలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు, నీలో ధైర్యం ఉన్నప్పుడు, నీ కళ్ళల్లో ఒక సింహం లాంటి ఆ తీక్షణ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆ చూపులకి గజగజ వణికిపోవాలి. నీ గురించి చెడుగా ఆలోచించేవాళ్ళు, నీ గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు, నీ గురించి చెడు కోరుకునేవాళ్ళు, నీ ప్రతి పనికి అడ్డుపడుతున్న వాళ్ళు, నీ పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళు, నిన్ను ఎలాగైనా సరే కిందకి లాగేయాలని చెప్పి చూసేవాళ్ళు, నిన్ను ఎలాగైనా ముంచెయ్యాలని చూసేవాళ్ళు, నిన్ను పైకి ఎదగనివ్వకూడదు అని చూసేవాళ్ళు, ప్రతి ఒక్కరూ కూడా గజగజ భయంతో వణికిపోయి పక్కకి తప్పుకొని నీకు దారి ఇవ్వాలి. ఇన్నాళ్ళు అడ్డుపడుతున్నది వీళ్ళే, ఇన్నాళ్ళు నిన్ను ఎదగనివ్వకుండా చేసింది వీళ్ళే, నీలో పిరికితనాన్ని నూరు పోసింది వీళ్ళే, నిన్ను అనగదొక్కింది కూడా వీళ్ళే, నీలో ఆ ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కూలదోసింది వీళ్ళే. ఒక్కసారి ఇక్కడ నేను చెప్పిన ప్రతి మాట మనసు లోతుల్లోకి తీసుకో బిడ్డ. ఎలా అంటే నీ మనసు లోతుల్లో నుంచి నమ్మకం, విశ్వాసం, ధైర్యం అనేవి ఉప్పెనలా తన్నుకొని బయటికి ఒక్కసారి ధడేల్మని బయటికి తొణుకి వస్తాయి. అవి ఎప్పుడు నీలో పుష్కలంగా పొంగి పొర్లుతాయో నీ కళ్ళల్లో ఒక తీక్షణ, ఒక ధైర్యం, ఒక ఆత్మవిశ్వాసం, ఒక తేజస్సు, నేను దేన్నైనా సాధించగలను, అది నాకు సాధ్యం అవుతుంది అన్న ఒక భరోసా ఆ కళ్ళల్లో ఉంటుంది చూడు. ఎదుటివాడు ఎలాంటి వాడు ఉద్దేశంతో నీ ముందుకొచ్చి నిలబడ్డా కళ్ళల్లోకి ఒక్క క్షణం చూశాడు అంటే గజగజ వణికిపోతాడు. ఆ కళ్ళల్లో ఉన్న తీక్షణకి మౌనమైపోతాడు, మోగపోతాడు. ఆ మాటలు రావు, పక్కకు తప్పుకుంటాడు. నీకు దారి ఇస్తాడు. ఆ దారిలో వెళ్ళు తల్లి. అక్కడ ఉపయోగించు నీ తెలివితేటలు, ఉపయోగించు నీ సత్తాన్ని, ఉపయోగించు నీ ధైర్యాన్ని, ఉపయోగించు. ఏం చేయాలనుకుంటున్నావో గురిపెట్టి కొట్టు. నువ్వు గురిపెట్టి కొట్టావు అంటే ఎలా ఉండాలో తెలుసా? ప్రపంచమంతా ఉలిక్కిపడి ఒక్కసారి నీ వైపు చూడాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారి ఉలిక్కిపడి నీ వైపు చూడాలి. నిన్ను పిరికివాడు, చేతగానివాడు, వీడికి ఏమీ చేత కాదు అన్న నిన్ను అవహేళన చేసిన, నిన్ను తక్కువ చేసి చూసిన, మాట్లాడిన వాళ్ళు, నిన్ను కిందకి తొక్కాలని చూసిన వాళ్ళు కూడా ఉలిక్కిపడి నీ వైపు చూడాలి. గుండెల్లో గుబులు రేగాలి. అలా కొట్టు. నీ గురి కొట్టావంటే అలా కొట్టాలి తల్లి. ఇవన్నీ చేస్తేనే నీ దుర్గమ్మ ఆశీర్వాదంతో వస్తున్న అంత సంపద నీకు సొంతమవుతుంది. ఈ దుర్గమ్మ అనుగ్రహంతో వస్తున్నటువంటి అంత సంపద నీకు సొంతమవుతుంది. ఎప్పుడు నీ మీద నమ్మకం నువ్వు పెట్టుకుంటావో, నీ మీద నువ్వు విశ్వాసం పెట్టుకున్నప్పుడు
ప్రతిరోజు కూడా నీ తెలివితేటలతో నీ ధైర్యంతో ప్రతిరోజు కూడా నువ్వు కొత్తగా ఎదుగుతూ ఎదుగుతూ వెళ్ళావంటే కనుక అక్కడ దాచి ఉంచాను బిడ్డ అంత సంపద. కష్టపడమ్మా, తెలివితేటల్ని ఉపయోగించు, నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టు, నిన్ను నమ్ముకో, నీ రెక్కల కష్టాన్ని నమ్ముకో, నీ తెలివితేటల్ని నమ్ముకో, పదును పెట్టు, గురిపెట్టి కొట్టు, అక్కడ ఉన్నటువంటి సంపదని తాకుతావు, నీ సొంతం చేసుకుంటావు. ఇది దుర్గమ్మ ప్రతిజ్ఞ తల్లి. నీలో ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే నింపుకుంటావో అప్పుడు ఆ సంపద నీ సొంతం అవుతుంది. అంతవరకు కూడా ఆ సంపద అక్కడే ఉంటుంది. అది నీదే, నీ పేరు రాసి పెట్టి ఉంది. అది దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నీ సొంతం చేసుకోవాల్సిందే తల్లి. ఎందుకంటే అది నీ ఖాతాలో ఉన్నది, నీ పేరు మీద రాయబడి ఉన్నది, అది నీకే. ఎప్పుడైనా నువ్వు అంత ఎత్తుకు ఎదిగి, ఎంత ఎత్తుకు ఎదిగి వెళ్ళి అక్కడ తీసుకున్నావంటే అది నీవు అంత ఎత్తుకు వెళ్ళినంత వరకు అక్కడే ఉంటుంది తల్లి. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆలోపు నువ్వు ఎంత కష్టపడతావో, ఎంత ప్రయత్నించు బిడ్డ. నీలో ఉన్న ప్రతి తెలివితేటను బయటకు తిని ఆలోచనకు పదును పెట్టు, నీ రెక్కల కష్టానికి ఇంకొంచెం పదును పెట్టు. ఎందుకు తీసుకో, ఎందుకు నీకు సాధ్యం కాదు? అది నీ ఖాతాలో ఉందమ్మా, నీ పేరు మీద రాసిపెట్టి ఉంది. దాని మీదటువంటి నీ పూర్వీకుల ఆశీర్వాదం ఉంది, ఈ దుర్గమ్మ ఆశీర్వాదం ఉంది. ఎప్పటికైనా ఎన్నాళ్ళకైనా నీదే. ఆ లోపు నిన్ను నువ్వు తయారు చేసుకొని అక్కడికి వెళ్ళు బిడ్డ. అంతవరకు కూడా నువ్వు పక్కన పెట్టి నీకు తోడుగా ఉన్న, నీ నీడగా ఉండి, నీతో పాటు ఉండి నేను నిన్ను నడిపిస్తున్నాను. నీ చెయ్యి ఎప్పుడూ విడవనమ్మా. కానీ నువ్వు నా పట్ల అత్యంత భక్తి విశ్వాసంతో ఉండాలి. కాబట్టి ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నా అండ అనేది నీకు ఉంటుంది బిడ్డ. నా ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయమే వద్దమ్మా. నమ్మకంతో ఉండు, సంతోషంగా ఉంటావు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.